సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్ గా పిఎఫ్ విత్డ్రాల్ గురించి మాట్లాడుకుందాం. సార్, ఒకప్పుడు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే కొన్ని నెలలు, వారాలు, సంవత్సరాలు పట్టేది. ఏది మనం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి. ఇంకా చెప్పాలి అంటే పిఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి దానికి కావాల్సిన జిరాక్స్ కాపీలు, ఆధార్ జిరాక్స్లు, పాన్ జిరాక్స్లు, లేదా ఓటర్ కార్డ్ జిరాక్స్లు, రకరకాల జిరాక్స్లు కట్ట తీసుకెళ్ళి ఆ క్యూ లైన్లో పొద్దుననంగా నిల్చుంటే సాయంత్రానికి ఆ డాక్యుమెంట్ చేసుకొని ఆ మిగతా ప్రాసెసింగ్ అంతా ఒక 6 నెలలకో సంవత్సరంకో పట్టేది. ఒకప్పుడు మనం చూసిన సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే, జస్ట్ రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను, త్వరలో పిఎఫ్ అమౌంట్ని ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని తీసుకురాబోతున్నారంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. మొత్తానికి పిఎఫ్ కార్పొరేషన్ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోగలరు. తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ మీరు అన్నారు, ఏదైతే ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఏదో అది మోరార్లెస్ ఈపీఎఫ్ 1.2 వర్షన్లో. ఆ టైంలో ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది, ఇవన్నీ చేయాల్సి వచ్చేది. దాని తర్వాత ఒక్కోసారి రిజెక్ట్ అయ్యేది, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ఈపీఎఫ్ 2.2 అయితే ఎప్పుడైతే వచ్చిందో విత్డ్రాల్ ప్రాసెస్ ఆన్లైన్ చేశారు. సో ఆన్లైన్ చేశాక ఇంతకుముందు కన్నా కొంచెం ఇబ్బందులు తగ్గాయి. అట్లని చెప్పేసేసి మొత్తం ఈజీగా ఉందంటే లేదు. ఎందుకంటే మీకు ఈపీఎఫ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం అనేది లాటరీ తగలడమే ఒక్కోసారి. అందుకే ఏంటంటే అందరూ కూడా రాత్రిపూట లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ చేసి లాగిన్ చేయాల్సి వస్తూ ఉంది. అండ్ సబ్మిట్ చేసినా సరే కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా చాలానే ఉంది. నీ ఏమంటారు పాస్బుక్ కానివ్వండి, నీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా చేస్తూ పాటు స్టేట్మెంట్స్తో పాటు అన్నీ సబ్మిట్ చేశాక కూడా నువ్వు చెప్పిన కారణాలు చూపించి అర్లీ విత్డ్రాల్కి కానీ పార్షల్ విత్డ్రాల్కి పెట్టినా కానీ రిజెక్ట్ అవుతానే ఉందన్నమాట. నువ్వు దాని మీద నమ్మకం పెట్టుకోలేము. మీరు అన్నట్టు ఇంతకుముందు కన్నా 1 week to 10 daysలో ఒక ట్రాన్సాక్షన్ ఎస్ఆర్నో అవుతుంది, బట్ రిజెక్షన్స్ కూడా చాలా అవుతా ఉన్నాయి. సో ఎవరైతే డబ్బులు నిజంగానే అవసరం ఉండి విత్డ్రాల్ కోసం రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు మాత్రం ఇబ్బందులకు చాలా గురవుతున్నారు. ఇది నియర్లీ ఒక లాస్ట్ 6 months నుంచి ఈపీఎఫ్ఓకు కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి. జనరల్ కూడా అందరూ పబ్లిక్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది, మాటికి రిజెక్ట్స్ అవుతున్నాయి, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అదొక గగనం అయిపోయింది అని చెప్పి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక 3-4 నెలల క్రితమే ఇన్స్టెంట్గా మనము విత్డ్రాల్కి ఆప్షన్ ఇస్తాము అని డిస్కషన్ వస్తూ ఉండింది, బట్ డేట్ లైన్ రాలేదు, ఎప్పుడు డేట్ రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈపీఎఫ్ 3.0 2.0 బెటర్, బట్ స్టిల్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఈటీఎం ద్వారా కూడా మనం ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నాము అని ఇప్పుడు కొత్తగా వచ్చిన 3.0లో వచ్చిన అంశం అనమాట. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ డాక్యుమెంటేషన్స్ అవసరం లేకుండా ముందే కేవైసీ కరెక్ట్గా చేసేసి మీ ఆధారు, మీ ఈ నంబర్స్ అన్ని లింక్ అయి ఉండి సైమల్టేనియస్లీ మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ పిఎఫ్ అకౌంట్కి లింక్ అయి ఉండి ఇవన్నీ కరెక్ట్గా ఉండేట్టు చేస్తారు. ఇదంతా కూడా January 2026 ఇంకొక 3 నెలలు 4 నెలల్లో స్టార్ట్ అవబోతోంది. ఆ తర్వాత నీకు కావాలంటే ఈ వారం రోజులు 10 days కూడా అవసరం లేదు. మీ కేవైసీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే, బికాజ్ మొత్తం ఆన్లైన్ చేస్తారు, ఇన్స్టెంట్గా నీకు డబ్బులు వచ్చేది ఉందా లేదా, నువ్వు చూపించిన కారణం స్ట్రాంగ్గా ఉంది, రీజన్ ఉందంటే మాత్రం నీకు ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవడానికి ఇప్పుడు January నుంచి అవకాశం రాబోతుంది అనమాట. సార్, ఇంకొక ఇష్యూ కూడా ఉండేది సార్. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ లాగిన్ అవ్వడము, పాస్వర్డ్లు, ఇదంతా కూడా చాలా మందికి అవగాహన ఉండేది కాదు. అంటే ఎవరైతే బాగా వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకుని ఇటువంటి వాళ్ళకి కొంత ఆన్లైన్లో లాగిన్ అవ్వడము, ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం, ఇదంతా కూడా కొంచెం ఈజీగానే ఉండేది. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్ళ మాత్రం చాలా ఇబ్బందులు ఉండేవి సార్. అవును. సో ఇప్పుడు ఈ ఇబ్బందులు తీర్చడానికి ఇప్పుడు ఏంటంటే ఏదైతే మాటికి లాగిన్ అవ్వడం కూడా కష్టం ఉండే దానికోసమే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కేలప్ చేస్తూ ఉంది ఈపీఎఫ్. సో అందుకోసమే జనవరికి వరకు టైం తీసుకుంటోంది. ఈ లోపల మొత్తం టెస్టింగ్ చేసేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఎప్పుడు ఎవరికి కావాలన్నా సరే ఇన్స్టంట్గా ఒక డెబిట్ కార్డ్ కూడా ఇవ్వబోతోంది. అందరికి కూడా ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ ఇవ్వబోతుంది. దాని ద్వారా నువ్వు ఎప్పుడైనా సరే డినామినేటర్, అన్ని ఏటీఎంస్లో ఇది పనిచేయదు,
కొన్ని ఏటీఎంస్, సపరేట్ ఏటీఎంస్, స్పెషల్ ఏటీఎంస్ ఉంటాయి. వాటి ద్వారా విత్డ్రా చేసుకోవడానికి మన ఫోన్ నంబర్ లింక్డ్ ఓటీపీ ఉంటుంది. దాంతో విత్డ్రా లిమిట్ కూడా ఇంత ఒక లిమిట్ పెట్టచ్చు. ఏటీఎం ద్వారా మొత్తం ఇవ్వకపోవచ్చు, బట్ ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరాలు ఉంటే మాత్రం నీ దగ్గర డబ్బులుండి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నుంచి బయటికి మాత్రం వస్తారు. తర్వాత కంపల్సరీ ఆధార్ బేస్డ్ కేవైసీ అనేది ఈ లోపల ఈ కార్డ్ ఇవ్వాలి అంటే డెబిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి అవసరం కంపల్సరీ అనమాట. సో ఇందులో కూడా ఏంటంటే మీ ఖాతా చూసుకోవచ్చు, లాగిన్ చేసి ఆ ఏటీఎం కార్డు ద్వారా కావాలంటే ఇంత అమౌంట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడున్న సిస్టమ్కి కొత్త సిస్టమ్కి ఏంటంటే ఇప్పుడు 7 నుంచి 10 రోజులు పడుతూ ఉంది ఒక ట్రాన్సాక్షన్ క్లియర్ కావాలంటే. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు డాక్యుమెంటేషన్ అంతా ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు అది. సో గతంలో ఏంటంటే 1 లక్ష రూపాయల వరకు లిమిట్ ఉండింది ఏది ఏమైనా ఎమర్జెన్సీ అవసరాలకి చేయడానికి. ఇప్పుడు అది 5 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఏది మొత్తం ట్రాన్సాక్షన్. కాకపోతే ఏంటంటే మీ పిఎఫ్ ఖాతా మీ బ్యాంకుకు నేరుగా లింక్ అయి ఉండాలి. అది అయితేనే ఈ విత్డ్రాల్స్ అనేది పాసిబుల్ అన్నమాట. తర్వాత మీ యూఏఎన్ నంబరు ఏదైతే పిఎఫ్కి యూఏఎన్ నంబర్ అవసరమో, యూనివర్సల్ అకౌంట్ నంబరు, ఆధారు అండ్ ఎట్ ద సేమ్ టైం ప్యాన్ పూర్తిగా అన్నీ కూడా ఒకే రకంగా అప్డేట్ అయ్యి ఉండాలి. చాలా మటుకు ఏమవుతుందంటే ప్యాన్లో ఇంటి పేరు ఉండదు, ఆర్ ప్యాన్లో ఇంటి పేరు ముందు ఉంటుంది, ఆర్ ఆధార్లో వెనకాల ఉంటుంది. ఈ ఇబ్బందుల వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎక్కువ మటుకు జరిగేది దీనివల్ల. ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఎస్పెషల్లీ లేడీస్కి చాలా పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పెళ్లికి ముందు ఇంటి పేరు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిపోతుంది. ఇక్కడ చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఎస్, సో ఈ ఇష్యూసే చాలా మందికి జరిగేది. బ్యాంకులో ఒక పేరు ఉంటుంది, ప్యాన్లో ఒక పేరు ఉంటుంది, ఆధార్లో ఒక పేరు ఉంటుంది, లేకపోతే అందులో ఉంది ఇందులో ఉండదు, ఇవన్నీ కాకపోతే పిఎఫ్లో ఇంకో పేరు ఉంటుంది. సో ఈ ఇష్యూస్ రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఎవరికి ఏమి ఇబ్బంది రాదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అన్నిట్లలో అన్ని చోట్ల వెదర్ ప్యాన్లో కానివ్వండి, ఆధార్లో కానివ్వండి, బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి ఒకే రకంగా ఉంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. అది కస్టమర్గా బాధ్యత ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు లాస్ట్ మినిట్ పరిగెత్తడం కన్నా ముందు నుంచే మనం ఒకసారి యాజ్ ఎ పిఎఫ్ వినియోగదారుడుగా, ఖాతాదారులుగా మనం సొంతంగా ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవడం. ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా సరే, ఇదేంటంటే మీరు పిఎఫ్ విత్డ్రాల్ చేయదలుచుకోవట్లేదు, బట్ స్టిల్ ఇవన్నీ అప్డేట్ కరెక్ట్గా ఉంచుకొని కేవైసీ ఇప్పుడు వాళ్ళు నార్మ్స్ క్రియేట్ చేయబోతున్నారు, కేవైసీ కూడా చేసుకుని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇన్స్టెంట్గా మనకి డబ్బులు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీయే కానివ్వండి, ఎడ్యుకేషన్కే కానివ్వండి, ఏదైనా ఇల్లు కొంటున్నాం కడుతున్నా కానీ విత్డ్రాల్కి పిఎఫ్ ఆప్షన్ ఇస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఈ 3.0లో కొత్త వర్షన్లో ఒకటి ఎప్పుడైనా సరే ఏటీఎం ద్వారా తీసుకుంటాం కానీ ఓటీపీ అథెంటికేషన్ సరిపోతుంది. ఏదైతే మన యూఏఎన్ నంబర్కి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కి, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే ఆన్లైన్ మనం విత్డ్రాల్ ఆప్షన్ వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఎఫ్ ఈజ్ సపోజ్ టు బీ ఫర్ లాంగర్ టర్మ్ అనమాట. అందరూ కూడా తొందరపడి బికాజ్ అవకాశం ఇస్తుందని విత్డ్రాల్ చేయకండి. భవిష్యత్ అవసరాల కోసం అది భవిష్యత్తు కోసం, మన అవసరాల కోసం మనం పక్కన పెడుతున్న అమౌంట్ అయినంత వరకు దాన్ని ముట్టుకోకండి. దాని రిటర్న్స్ 8% ఆ రేంజ్లోనే రావచ్చు, బట్ ఏంటంటే మీరు 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా దాన్ని ఉంచితే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు విత్డ్రాల్ అప్పుడు కూడా. పబ్లిక్ సెక్టర్లో 8% ఇంట్రెస్ట్ అంటే నాకు తెలిసి ద బెస్ట్ ఆప్షన్ ఇదే. వన్ ఆఫ్ ద డీసెంట్ రిటర్న్స్. ఇప్పుడు మీరు పెద్ద ఇన్కమ్ బ్రాకెట్లో ఉంటే 30%, చిన్న ఇన్కమ్ బ్రాకెట్లో ఉన్నా సరే 10 to 20% మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తూ ఉంటుంది. సో ఎఫెక్టివ్లీ మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది 9.5-10 వరకు వెళ్తుంది. ఎందుకంటే ఇది అండ్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా మార్కెట్ లింక్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనం పోర్ట్ఫోలియో ఎప్పుడు ఒక 20%, 30% ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలంటాం. ఇది కుడ్ బి మీ ఫిక్స్డ్ ఇన్కమ్, పిఎఫ్ కుడ్ బి మీరు కావాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా పెట్టుకొని మన పోర్ట్ఫోలియోని కాపాడుకోవాలి. లేదంటే 5 years కన్నా ముందు విత్డ్రా చేస్తే మనం కంపల్సరీ TDS కట్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఇన్కమ్ సఫిషియెంట్గా ఉందో చూపించుకొని అప్రాప్రియేట్ మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇంపాక్ట్ అవుతుంది. అండ్ రిటైర్మెంట్ కార్పస్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం తగ్గిపోతుంది. అర్లీగా విత్డ్రాల్స్ ఎప్పుడు కూడా మీ రిటైర్మెంట్ కార్పస్ తగ్గించేసి మీరు మళ్ళీ సేవింగ్స్ పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది పిఎం విత్డ్రాల్ చేస్తే. డోంట్ లుక్ ఎట్ యాజ్ ఏ ఏమంటారు ఎప్పుడంటప్పుడు తీసుకుని ఆ ఫండ్ లాగా చూడొద్దు పిఎఫ్ని. అదొక లాంగ్ టర్మ్ సేవింగ్స్. ఎందుకంటే ఎవరైతే అలా దాన్ని ముట్టకుండా ఉంటారో ఇన్ని సంవత్సరాల 8% కంపౌండింగ్ అయినా పర్లేదు, బట్ కంపౌండింగ్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ముట్టుకోరు కాబట్టి ఏదైనా సరే కార్పస్ వెన్ యూ డోంట్ టచ్ ఇట్, ఫ్రీక్వెంట్లీ విత్డ్రాల్ చేయకపోతే మంచిగా పెరుగుతాయి. సో ఆ కార్పస్ ఫిక్స్డ్ ఇన్కమ్ అలా పెరుగుతూ ఉంటే 25-30 years ఉంటే
డీసెంట్ అమౌంట్, ఒక పెద్ద అమౌంట్ వస్తుంది రిటైర్ అయ్యేప్పుడు, విచ్ క్యాన్ బి ఏమంటారు ఒక యాన్యుటీ కోసము ఆర్ ఒక మంచి ఫండ్లో పెట్టుకొని ఎస్డబ్ల్యూపీ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఆ తర్వాత. సో అందుకే తొందరపడి విత్డ్రా చేయకండి, జస్ట్ బికాస్ ఈపీఎఫ్ఓ మనకు అవకాశం ఇచ్చిందని చెప్పేసేసి ఎందుకంటే అంటే అవకాశం ఉందన్నంత మాత్రాన విత్డ్రా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా ఆలోచించండి, బట్ ఎమర్జెన్సీలో మాత్రం ఒక కొత్తగా ఇంకొక లిక్విడిటీ ఆప్షన్ మాత్రం వచ్చిందని చూడడం తప్ప. సో యాజ్ ఏ ఖాతాదారులుగా మనకు బాధ్యత ఏంటంటే కేవైసీ కరెక్ట్గా ఉందా చూసుకోవడం, మన ఆధారు, బ్యాంకులు అన్ని చోట్ల సేమ్ పేరు ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చూసే బాధ్యత మనది. లాస్ట్ మినిట్ ప్రాబ్లం వచ్చాక ఈపీఎఫ్ఓని వాళ్ళని అక్యూజ్ చేయడం కన్నా మనం కరెక్ట్గా ఉంటే అన్ని పనులు ఈజీ అయిపోతాయండి. రైట్. సో మొత్తానికైతే 2026 జనవరి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సరళతరం కాబోతుంది. సో మొత్తానికి అంటే అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంతా విత్డ్రా చేసేసుకోకుండా ఏదైనా మీ అవసరానికి నిమిత్తం కొంతవరకు చేసి పెట్టుకోవడం మంచిది అంటారు. అంతే, అది కూడా 5 years తర్వాతే, ఎందుకంటే 5 years కన్నా ముందు చేస్తే మాత్రం TDS కట్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.